ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎంతో విశిష్టమైన శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. జూలై 25వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. జూలై 25వ తేదీ నుండి ఎంతో విశేషమైన గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. అదే రోజున శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. గజలక్ష్మి రాజయోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం చాలా శక్తివంతమైనది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఒక్క శ్రావణ శుక్రవారానికి కాకుండా శ్రావణ మంగళవారాలకు అలాగే శ్రావణ శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శ్రావణ శనివారం నాడు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి పూజ గదిలో 3 దీపాలు వెలిగించాలి. ఇక శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది, తన భర్త ఆయుష్ పెరుగుతుంది, అలాగే తన భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. ఈ శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. అయితే 3వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి. ప్రతినిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి. స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. అలాగే శ్రావణ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా శ్రావణ మాసం నెల రోజులు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీనారాయణులను పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు, అదేవిధంగా వంకాయ తినకూడదు. ఇక శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి, లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి. బెండకాయను కూడా శ్రావణ మాసంలో తినకూడదు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని వెనుక ఒక శాస్త్ర కారణం కూడా ఉంది. ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ ఆకులని పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుంది. అలాంటి పాలను మనం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో పాల పదార్థాలకు దూరంగా ఉండండి. అయితే శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి. ఆ వస్తువులు ఏమిటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొచ్చినట్టే. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి అభిషేకించిన పాలను ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ నెల రోజుల్లో తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఇంటిపై ఉంటుంది. మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు రక్షిస్తారు. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ధూపం వేయండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ధనపరంగా బాగా స్థిరపడతారు. ఇంట్లో తులసి మొక్క లేని వారు శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ఇక మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది. మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతోంది. జీవితంలో అదృష్టం అనేది ఉండదు. అలాంటి వారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి
ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. మన కుటుంబంపై శివుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటిపై శివుని అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ నెలలో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. శ్రావణ మాసంలో చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పాలతో శివలింగానికి అభిషేకించండి. మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి శ్రావణ సోమవారం తప్పనిసరిగా ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ప్రతి శ్రావణ సోమవారం ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు, లేదంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పేదలకు నూనె దానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి. ఈ నెలలో చేసే దైవారాధనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయాలి. తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఉదయం వేళ దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి దేవుని పూజిస్తే ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.